హాయ్ హలో వెల్కమ్ టు శివ పూజ నెట్స్. ఈరోజు మనం చూడబోయేవి అన్ని విగ్రహాలు కలెక్షన్స్ అండి. ముందు వీడియోలోనైతే స్టెప్స్తో పాటు మీకు కొన్ని విగ్రహాలు చూపించున్నాను, కానీ అది స్టెప్స్ బ్రైట్నెస్ వల్ల మీకు అవి క్లారిటీగా కనిపించాయో లేదో నాకైతే అర్థం కాలేదండి. మళ్ళీ మీకు నేను ఓన్లీ ఐడిల్స్, మన దగ్గర ఉండేటటువంటి ఐడిల్స్ అని మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. నెక్స్ట్ అయితే మన దగ్గర థంబ్ సైజ్ ఐడిల్స్ కూడా చాలా ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను. థంబ్ సైజ్ ఐడిల్స్, నెక్స్ట్ ఎలిఫెంట్స్, బేబీ ఎలిఫెంట్స్లో చాలా రకాలు మన దగ్గర అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. shivpoojaneeds.com అనేది మా వెబ్సైట్ అండి. వెబ్సైట్లో కూడా మీరు ప్రతి ఒక్క ఐటెం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి, చూద్దాము. ఇప్పుడైతే ఐడిల్స్ కలెక్షన్ అయితే మీకు నేను చూపించబోతున్నాను. ప్రతిదీ కూడా వాటి కాస్ట్లు అయితే నేను ఇప్పుడు చెప్పట్లేదండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్లో ఉంటాయండి. ప్రోడక్ట్ లింక్ అని ఉంటుంది. మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. కాస్ట్తో సహా హైట్ వెయిట్లు కూడా అందులో ఉంటాయండి. మీరైతే చెక్ చేసుకోవచ్చు. అప్పుడైతే అందులోనైతే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఏది కావాలో అదైతే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై ఉండే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి, లేదా అంటే మా వెబ్సైట్లో అయినా ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం చూద్దామండి. చూడండి, లక్ష్మీదేవి గణపతి, ఇది హ్యాండ్ షేప్లో ఉంటుంది. చూడండి, ఇదైతే ఇదివరకు అయితే మనం చూపించే ఉన్నామండి, కానీ అన్ని ఐడిల్స్ కూడా నేను ఎప్పుడూ చూపించలేదు మీకు. ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి ఐడిల్స్ అన్నీ మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. స్మాల్ సైజులోని, బిగ్ సైజులోని. ఇదైతే చూడండి, హ్యాండ్లోని మనం రెండు చేతుల మధ్యలో వినాయకుడు, లక్ష్మీదేవి ఉండేటట్టు చూడండి. ఈ విధంగా అయితే మనకి వస్తుంది. ఇదైతే ఎక్కడికైనా ట్రాన్స్పోర్టింగ్ కూడా మనము ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు అండి. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఉండవలసింది వినాయకుడే కదండి. వినాయకుడు, లక్ష్మీదేవి రెండు ఇందులో ఉన్నాయి కనుక మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇదైతే పిల్లలకి కూడా హాస్టల్కి వెళ్ళేటప్పుడు మనం ఇదొక్కటైతే ఇచ్చేయచ్చు అండి. చక్కగా వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు అండి. ఇది చాలా హెవీగా ఉంటుందండి. వెయిట్ మాత్రం చాలా హెవీగానే ఉంటుందండి. ఇది 3 ఇంచెస్ ఇలా వస్తుందండి హైట్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడండి, శంకు. ఇది స్మాల్ సైజ్ అండి, చిన్నవి స్మాల్ సైజ్ శంకులు. నెక్స్ట్ ఇది స్మాల్ సైజ్ అనండి, అమ్మవారి ఐడిలు. ఇది 2 ఇంచెస్ వరకు వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఐడిల్ అండి. ఇది కూడా అంతేనండి, స్మాల్ సైజ్ అనండి. 2.5 ఇంచెస్ వరకు వస్తుంది మనకి. ఈ విధంగా అయితే వస్తుంది. మీరు 4 కూడా సెట్గా కూడా తీసుకోవచ్చు, విడిగా కూడా తీసుకోవచ్చు అండి. శంకు చక్ర నామాలు అయినా వేరేగా తీసుకోవచ్చు, లేదు లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి శంకు చక్రం కూడా మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, స్టోన్ వర్క్ వచ్చేటటువంటి గణపతి అండి. చూసారా, ఈ విధంగా అయితే వస్తుంది. ఇదొక మోడల్ అండి. నెక్స్ట్ ఇందులోనే స్టోన్ వర్క్ వచ్చింది, దీంట్లోనే స్మాల్ సైజ్ వస్తుందండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇది ప్రతి ఒక్కటి కూడా మీకు కాస్ట్, వెయిట్, హైట్ అన్నీ కూడా మన ప్రోడక్ట్ లింక్లో ఉంటాయండి. అందులోనైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఆంజనేయ స్వామి ఈ విధంగా అయితే వచ్చారు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి రాధాకృష్ణులు అండి. ఇవన్నీ స్మాల్ సైజ్ ఐడిల్స్ అనండి, మనం పూజ గదిలో పెట్టుకోవడానికి పనికొచ్చేవనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, గజలక్ష్మి అమ్మవారు. అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు వచ్చి మధ్యలో అమ్మవారు వచ్చింది. ఇలా ఇది తీసుకున్నట్లయితే మళ్ళీ మనం ఏనుగులు సపరేట్గా కొనుక్కొని అవసరం ఉండదండి. నెక్స్ట్ వచ్చేసరికి వినాయకుడు అండి. ముందు వీడియోలోనైతే నేను చూపించాను, స్టెప్స్ పై పెట్టి చూపించాను. అయితే మీకు అన్నీ సపరేట్గా చూపిస్తున్నానండి. అందులో క్లారిటీగా కనిపించాయో లేదోనని మళ్ళీ మీకు ఓన్లీ ఐడిల్స్ మాత్రమే చూపిస్తున్నాను.
ఇదైతే లక్ష్మీ అమ్మవారండి. నెక్స్ట్ వచ్చేసరికి ముందు చూపించే పేరుగా కూడా తీసుకోవచ్చు, విడివిడిగా కూడా తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది లక్ష్మీ అమ్మవారండి. లోటస్పై వచ్చేటటువంటి అమ్మవారు. ఇది వినాయకుడు కూడా మనం పేరుగా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే విడివిడిగానైనా తీసుకోవచ్చండి. ఇది వినాయకుడి విగ్రహం. ముందు చూపించే లక్ష్మీ అమ్మవారు. ఇది ఇలా పేరుగా కూడా తీసుకోవచ్చండి మీరు. మనం ప్రతి పూజల్లో వినాయకుడిని పెట్టుకుంటాం కనుక మనకి వినాయకుడు, లక్ష్మీదేవి ఉంటుందండి. మనం ఇలా పేరుగా తీసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది. ప్రతి పూజకి కూడా మనం వినాయకుడిని యూజ్ చేస్తాం కనుక ఆ రెండు పేరుగా తీసుకున్నట్లయితే మనకి చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది విష్ణు పరివారం అండి. చూసారా, ఈ విధంగా అయితే వస్తుంది. మకర తోరణం వెనక్కి వస్తుంది. ఇది రామ్ పరివార్ అండి. చూసారా, ఇది బ్రాస్ అండి. ఇది ప్యూర్ బ్రాస్, యాంటిక్ కాదండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇది 4 ఇంచెస్ వరకు వస్తుంది. 4 3.5 ఇంచెస్ వరకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రామ్ పరివార్ అండి, యాంటిక్లోని. ఇది 3.5 ఇంచెస్ వరకు వస్తుందండి. నెక్స్ట్ హైగ్రీవ గణపతి లక్ష్మీదేవి అండి. చూసారా, ఇదైతే పిల్లలు చదువుకునే రూమ్లో వాళ్ళ టేబుల్పై పెట్టినట్లయితే పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది. నెక్స్ట్ చదువు ఎందు ఇంట్రెస్ట్ కలుగుతుందండి. చదువు కోసం ఉపయోగపడే గణపతి అండి ఇది, హైగ్రీవ గణపతి. నెక్స్ట్ వచ్చేసరికి అన్నపూర్ణదేవి ఐడిదండి. నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారండి. ఇది బిగ్ సైజ్ అండి. ఇది ముందు చూపించిన వాటికంటే పెద్ద సైజు వస్తుందండి. ఇది ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అండి, శేషపాన్పుపై. చూసారా, సర్పము పైన కూర్చున్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అండి. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధుడు అండి. చూసారా, ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణుడు అండి. చూసారా, ఇందులో మనకైతే 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. 2 మోడల్స్, 2 సైజెస్ అండి, స్మాల్, బిగ్. ఇదైతే ఒక రకంగా ఉంటుంది చూడండి. ఇవన్నీ 4 ఇంచెస్కి పైనే వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మోడల్ చూడండి. ముందు చూపించేది వేరొక మోడల్, ఇదొక మోడల్ అండి. మీకు ఏది కావాలో అదే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై ఉండే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది 4 ఇంచెస్లోని వెంకటేశ్వర స్వామి ఐడీలు అండి. ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ దీనికంటే బిగ్ సైజ్ అండి. ఇది 6 ఇంచెస్లో వస్తుంది చూడండి. మీకు ఏది కావాలో అది అడగండి మీరు. ప్రతిదీ కూడా మనకి బిగ్ సైజు, స్మాల్ సైజు చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇదైతే వారాహీదేవి ఐడిల్ అండి. వారాహి నవరాత్రుల్లో అందరూ ఉపయోగిస్తారు కదండి. ఇదైతే స్మాల్ సైజ్ అండి, 3 ఇంచెస్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు వారాహి ఐడిలే. నెక్స్ట్ బిగ్ సైజు హెవీ వెయిట్లో వస్తుందండి. ఇది ఈ విధంగా అయితే వస్తుంది. ఇది 4 ఇంచెస్ పైనే ఉంటుందండి. దీని హైట్ వచ్చేసరికి వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి శివ పరివారం అండి. ఇది శివ కుటుంబము. చూసారా, ఈ విధంగా అయితే వస్తుంది. ఇది స్మాల్ సైజులో అండి. ఇది బిగ్ సైజ్ అండి, శివ పరివారమని, శివ కుటుంబమని. ఇది 4 ఇంచెస్ పైన వస్తుందండి. ఈ విధంగా అయితే నంది, శివుడు, పార్వతి, వినాయకుడు వస్తారండి. చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి బాబా ఐడిల్ అండి. ఇది కూడా 3 ఇంచెస్ పైన వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసరికి దత్తాత్రేయ ఐడిల్ అండి. ఇది కూడా హెవీ వెయిట్లోనే వచ్చిందండి. చూడండి ఈ విధంగా అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి శంకు చక్రం నామం అండి. 3 కలిపి ఒక దగ్గరే వస్తాయండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. శంకు చక్రం వెంకటేశ్వర స్వామి వెనకాల నామం వస్తుంది. ఇదైతే స్మాల్ సైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ సైజులోని ఈ విధంగా అయితే వస్తుంది. వెయిట్ వేరియేషన్, సైజ్ వేరియేషనే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ధన్వంతరి ఐడిల్ అండి. చూసారా ఈ విధంగా అయితే వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.